వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు చూసేవారికే కాదు, పొత్తు కుదుర్చుకున్న వారికి అనుమానాలే కలిగిస్తుంది. బీజేపీని టీడీపీ నాయకులు నమ్మడం లేదు, టీడీపీని బీజేపీ నాయకులు నమ్మడం లేదు. అంతా అనుమానపు పొత్తు. నిజానికి ఇది ఉత్తుత్తి పొత్తేనా? ప్రత్యర్థి పార్టీని ఢీకొట్టే ఉమ్మడి ప్రయత్నం ఏదైనా ఉందా? పొత్తు ఖరారై సీట్ల కేటాయింపు జరిగినప్పటికీ ఇరు పార్టీల్లోని నాయకుల్లో అనుమానాలెందుకు? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. పొత్తులన్నాక లాభమైనా నష్టమైనా సమానంగా స్వీకరించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఎవరికి లాభమవుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది అని ఇప్పటికీ లెక్కలేసుకుంటున్నారు. లెక్కలేసుకుంటే సరే, కానీ నిజంగా టీడీపీ నాయకులు బీజేపీని నమ్ముతున్నారా? బీజేపీ అభ్యర్థులు టీడీపీ ఓట్లు రావని భయపడుతున్నారా? ఇప్పటికీ రెండు పార్టీల్లో అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయా? ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో కలిశాయి మూడు పార్టీలు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పాటై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి. పోరులో ప్రత్యర్థి అయిన వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలనే వ్యూహరచన చేయాలి కూటమి పక్షాలు. కానీ కూటమి ఆ దిశగా ఆలోచన చేసినట్లు కనిపించడం లేదు. ఎంతసేపు కూటమిలోని పార్టీల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎవరినీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు కూటమిలోని పార్టీల నాయకులు. ప్రత్యర్థి పార్టీపై ఉమ్మడి పోరాటం చేయాలంటే ముందుగా వీరి మధ్య ఉన్న అనుమానం సమసిపోవాలి. మూడు పార్టీల మధ్య ఏ ముహూర్తంలో పొత్తు కుదిరిందో కానీ ప్రత్యర్థి పార్టీకి ఆయుధంగానే మారుతున్నాయి వీరి మధ్య నెలకొన్న అనుమానాలు. లాభమైన నష్టమైన చెరిసగం అనే సిద్ధాంతం నమ్ముకుంటే ఒప్పందం కుదుర్చుకున్న ఇరుపక్షాలకు మేలు జరుగుతుంది. పైగా ప్రశాంతంగా ప్రచారం సాగించగలరు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య నెలకొన్న అనుమానపు నీడలు వారిని ప్రచారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కనిపించేలా లేవు. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నాయకులు గాని, టీడీపీ శ్రేణులు ఏ స్థాయిలో ఉన్నవారైనా అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని ఎవ్వరూ అనుకోరు. అందులో అనుమానం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదే సమయంలో జనసేన పార్టీ శ్రేణులు కూడా అధికార వైసీపీ సిద్ధాంతాలపై పోరాటం చేస్తారనే విషయంలోనూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీలు మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వ విధానాలపైనే పోరాటం చేస్తున్నాయి. కాబట్టి ఆ రెండు పార్టీల్లోని శ్రేణులు కూడా సహజంగానే వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయడంలో సంసిద్ధులై ఉంటారు. కాకపోతే రెండు పార్టీలు మొదటి నుంచి కలిసి పోరాటం చేయకుండా వేర్వేరుగా చేశాయి. అదే సమయంలో రెండు పార్టీల మధ్య ఒకప్పుడు వేర్వేరుగా పోటీ చేసినప్పుడు ఉన్నంత గ్యాప్ కొంతకాలంగా తగ్గిపోయింది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో అధిక శాతం మందికి నచ్చి ఉంటాయి. రెండు పార్టీల ఉద్దేశం ఒకటే. అందులోనూ రెండు పార్టీలు కొంతకాలంగా ఉమ్మడి పోరాటం కూడా చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఒక పార్టీ విధానాన్ని మరో పార్టీ ఎలాగో వ్యతిరేకిస్తుంటాయి. కానీ జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాటం చేయడంతో టీడీపీతో కలిసి పనిచేయాలన్న ఆలోచనకు వచ్చింది. మొదటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఒకే ఒక మాట గట్టిగా చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడగలిగితే వైసీపీని ఈ ఎన్నికల్లో ఓడించవచ్చనేది జనసేనాని వ్యూహంగా కనిపిస్తోంది. ఆ ఒక్క మాటను గట్టిగా నమ్ముతున్న పవన్ వైసీపీని అధికార పీఠంపై నుంచి దించాలంటే టీడీపీతో కలిస్తేనే సాధ్యమని గుర్తించారు. అదే విషయాన్ని పార్టీ శ్రేణులకు అర్థం చేయించారు. ప్రజలకు కూడా స్పష్టత ఇచ్చారు. తాను టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావు అని భవిష్యత్తులో ఎవ్వరూ ప్రశ్నించకుండా ముందుగానే సమాధానం చెప్పారు జనసేనాని. దీంతో జనసేన సైనికుల్లో టీడీపీతో పొత్తును వ్యతిరేకించే పరిస్థితి ఎదురు కాలేదు. పార్టీ అధిష్టానాలు తాము తీసుకునే నిర్ణయానికి ముందు పార్టీ శ్రేణులను మానసికంగా అందుకు సిద్ధం చేస్తే మంచిదని భావించిన పవన్ కళ్యాణ్ అది చేసి చూపించారు.
ఇక టీడీపీలోనూ జనసేన పార్టీతో పొత్తు పట్ల పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కేవలం సీట్ల కేటాయింపు సమయంలో అవకాశాలు కోల్పోయిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సహజంగా జరిగే పరిణామమే. పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం రాదు. సీట్లు దక్కని వారిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మేలు జరిగేలా చూస్తారు. అంతెందుకు, ఒక పార్టీలోని నాయకుల్లో ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు టికెట్ ఆశించిన సమయంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చినప్పుడు మిగతా వారు అసంతృప్తి వ్యక్తం చేయరా? ఇది సరిగ్గా అలాంటిదేనని రెండు పార్టీల్లోని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. టికెట్ రాలేదని భావించిన నాయకుల అసంతృప్తులను పార్టీ అధిష్టానాలు బుజ్జగించుకుంటాయి, వారికి సర్ది చెప్పుకుంటాయి. అది వేరే విషయం. కానీ పార్టీ శ్రేణులే పొత్తులు ఇష్టపడని పరిస్థితి ఉంటే నష్టం జరుగుతుంది. కానీ అలాంటి పరిస్థితి టీడీపీ జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తులతో శ్రేణుల్లో వ్యక్తం కావడం లేదు. జనసేనతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకించలేదు. పైగా పొత్తు ఉండాలనే మెజారిటీ టీడీపీ నాయకులు భావించారు. పైగా జనసేనాని టీడీపీ అధినేత అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలో పరిస్థితులు చక్కదిద్దే సమయంలో టీడీపీకి ఆపద్బాంధవునిగా దొరికాడు. కాబట్టి సహజంగానే జనసేనతో పొత్తును టీడీపీ మెజారిటీ నాయకులు స్వాగతించారు. మొదట్లో టీడీపీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కేవలం టికెట్ల కేటాయింపు సమయంలోనే అవకాశాలు కోల్పోయిన నాయకులు మాత్రమే సహజంగా వ్యక్తం చేసే అసంతృప్తి వ్యక్తమైంది. రెండు పార్టీల అధిష్టానాలు తీసుకుంటున్న నిర్ణయాలను ఇరు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో అమలు చేశాయి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లోనూ సమిష్టిగా కార్యక్రమాలు నిర్వహించి ఇరు పార్టీల శ్రేణులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టేలా చూశారు. ఆ రెండు పార్టీల విషయంలో పొత్తుల పట్ల ఎలాంటి అనుమానాలు లేవు. కానీ బీజేపీ విషయానికొస్తేనే పొత్తే ఎత్తు ఎత్తే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇరు పార్టీలకు చెందిన నాయకులు. బీజేపీలో ఉన్న గ్రూపులే అందుకు ప్రధాన కారణంగా అర్థమవుతోంది. బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులంతా ఒక వర్గంగా, కొంతకాలం క్రితం నుంచి ఇటీవల వరకు బీజేపీలోకి వచ్చిన వారంతా మరో వర్గంగా కొనసాగుతున్నారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తుల దిశగా అధిష్టానాలు అడుగులు వేస్తున్న సమయం నుంచే ఇరు పార్టీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక టీడీపీలోని చాలా మంది బీజేపీతో పొత్తుకు సిద్ధంగా లేరు. కాకపోతే పార్టీ అధినేత నిర్ణయాన్ని ధైర్యంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో వారు లేరు. అదే అభిప్రాయం ఏపీ బీజేపీలోని సీనియర్లలోనూ ఉంది. అయితే అక్కడ మాత్రం తమ మనసులోని మాటను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ బీజేపీలో సీనియర్లుగా ఉన్న నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వంతోనే విభేదిస్తున్నారు. కేంద్ర నాయకత్వానికి తమ అభ్యంతరం చెబుతూ వచ్చారు. పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపడంతో వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పొత్తులైనా నిలువరించలేకపోయారు. కానీ టికెట్ల విషయంలోనైనా పార్టీ సీనియర్లకు గుర్తింపు వస్తుందని భావించారు. రావాలని పట్టుబట్టారు. అప్పటికే బీజేపీలోకి వచ్చిన వారిలో కొంతమంది టీడీపీ అధినేత సొంత మనుషులేనని పార్టీ అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చివరకు పార్టీ టికెట్లు పొందిన వారిలో చాలా మంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం పొత్తులు ఇష్టపడని వారికి సహజంగానే నిరాశ కలిగించింది. టీడీపీ నాయకత్వమే కావాలని ముందస్తుగా నాయకులకు బీజేపీలోకి పంపించి బీజేపీతో పొత్తు పెట్టుకుని తిరిగి ఆ నాయకులకే టికెట్లు వచ్చేలా చేసిందని టికెట్ రాని సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరంతా టీడీపీ ఎన్నికల ప్రచారంలో సహకరిస్తారనేది అనుమానమే. అదే విధంగా ఇంతకాలం బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన టీడీపీ శ్రేణులు బీజేపీ సీట్లు తీసుకున్న నియోజకవర్గాల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ చేస్తారనేది కూడా అనుమానంగా మారింది. ఈ అనుమానంతోనే ప్రతిరోజు ఏదో ఒక చోట అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ వినిపిస్తున్నారు ఇరు పార్టీల్లోని నాయకులు. ఒకే పార్టీగా ఉండాల్సిన బీజేపీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒకరు అధికార పార్టీకి, మరొకరు విపక్ష పార్టీకి అనుకూలంగా ముద్రపడ్డారు.
నికార్సైన బీజేపీ నాయకులు ఎందుకు అనిపించుకోవడం లేదు? నిజంగా వారంతా సొంత పార్టీ కంటే ప్రత్యర్థి పార్టీ కోసమే పనిచేస్తున్నారా? కావాలనే వారిపై రాజకీయంగా బురద చల్లుతున్నారా? ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీ ఇంతకాలంలో రెండు బలమైన పార్టీలను ఆడిస్తూ వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి కాకుండానే, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండానే ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. వైసీపీ అధినేతపై ఉన్న సీబీఐ కేసుల నేపథ్యమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉంది. అయితే గతంలో పలుసార్లు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ 2018లో బయటకు వచ్చి ప్రస్తుతం తిరిగి ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు చెప్పుకోవడానికి మాత్రం రెండు పార్టీలు టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏలో భాగస్వాములు. కానీ బీజేపీతో పొత్తు టీడీపీలో చాలా మంది నాయకులకు ఇష్టం లేదు. వారి అభ్యంతరానికి కారణం లేకపోలేదు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడమే కాదు, ఒకంత వ్యతిరేకత కూడా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 2 సార్లు ఏపీలో ఎన్నికలు జరిగాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు రెండు పార్టీలు లబ్ధి పొందాయి. 2019లో విడిపోయి వేరువేరుగా పోటీ చేశాయి. ఆ సమయంలో రెండు పార్టీలు నష్టపోయాయి. ప్రస్తుతం కలిసి పోటీ చేయడం ద్వారా రెండు పార్టీలు లాభపడతాయని పొత్తును కాంక్షిస్తున్న నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో పొత్తుని వ్యతిరేకిస్తున్న నాయకులు మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే విషయంలో బీజేపీపై ఏపీలో ప్రజలు కోపంగా ఉన్నారని, విభజన హామీలు అమలు కాకపోవడం పట్ల కూడా ఒకంత బీజేపీ ప్రభుత్వమే కారణమని ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్న నాయకులు, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా టీడీపీని శత్రువుగా చూస్తారని టీడీపీలో చాలా మంది నాయకులు పొత్తుకు వ్యతిరేకించారు. ఇప్పటికే టీడీపీలోని చాలా మంది నాయకులను అదే భయం వెంటాడుతోంది. బీజేపీతో పొత్తు పేరికేనని, ప్రచారంలో వారిని వెంటబెట్టుకుని వెళితే జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువని భావిస్తున్నారు. బీజేపీలోని టీడీపీ అనుకూల వర్గానికి మాత్రమే టికెట్లు వచ్చాయని చెబుతున్న బీజేపీ సీనియర్లు కూడా భవిష్యత్తులో తమ పార్టీని ఎదగకుండా చేసే రాజకీయ ఎత్తుగడతోనే టీడీపీ నిర్ణయం ఉందని విమర్శిస్తున్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానానికి బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ సిద్ధాంత ప్రాతిపదికన ఎదిగిన శ్రీనివాస్ వర్మకు టికెట్ ఇవ్వడానికి కూడా టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీలోనూ సభ్యునిగా చేరని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూటమి అభ్యర్థిగా తానే పోటీ చేస్తా అని బహిరంగంగా ప్రకటించారు. అది కూడా కూటమి బహిరంగ సభలో పాల్గొని మరీ ప్రకటన చేశారు. పార్టీలతో సంబంధం లేని నాయకులు పార్టీ టికెట్ వస్తుందని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నవారిలో అంతా చప్పట్లు కొట్టారు. అయితే ఆ సభ జరిగిన సమయంలో బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాని కారణంగా సమావేశానికి బీజేపీ నాయకులు ఎవరూ హాజరు కాలేదు. పొత్తులు ఖరారైన తర్వాత నర్సాపురం సీటును బీజేపీ తీసుకుని అక్కడి నుంచి తమ పార్టీలో సీనియర్ అయిన శ్రీనివాస్ వర్మ పేరును ఖరారు చేసింది. బీజేపీ తీసుకున్న నిర్ణయం రఘురామకృష్ణకు తీవ్ర అసంతృప్తిని కలిగించి ఉంటుంది. ఆయన తన అక్కుసను బీజేపీపై వ్యక్తం చేయలేదు. అదేవిధంగా తాను ఏ పార్టీలో నిర్వహించిన సభ ద్వారా ప్రకటన చేశారో ఆ పార్టీలను నిందించలేదు. తాను ఏ పార్టీపై పోరాటం చేస్తున్నారో ఆ వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేశారు రఘురామ. వైసీపీ అధినేత బీజేపీలోని కొంతమంది తన అనుకూల వర్గీయులతో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంటే బీజేపీ పెద్దలు వైసీపీ అధిష్టానం మాటలు వింటున్నారు అనేది ఆయన ఆరోపణ. ఆయన ఆరోపణే నిజమైతే బీజేపీ టికెట్ తీసుకున్నప్పటికీ ఆయనకు ఫలితం ఉండదు కదా. బీజేపీ నాయకులు వైసీపీ అధినేత మాటలే విన్నప్పుడు ఆ పార్టీ టికెట్ తీసుకోవడం ద్వారా రఘురామకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? పైగా నష్టపోవడం మినహా. నర్సాపురం నుంచి రఘురామ పేరు కూడా బీజేపీ తన సొంత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకునికి టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకున్నట్లు కనిపించడం లేదు. శ్రీనివాస్ వర్మ అభ్యర్థి అయితే ఓట్ల బదిలీ సరిగా జరగదని, అదే రఘురామకృష్ణరాజు అభ్యర్థిగా ఉంటే ఓట్లు సులభంగా బదిలీ అవుతాయని తెగేసి చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విషయాన్ని నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు పొందిన వారు టీడీపీ, జనసేన పార్టీ నాయకులే ఉన్నారు. దీంతో
వారంతా ఒక నాయకుడి నివాసంలో సమావేశమై ఇదే విషయాన్ని 2 గంటల పాటు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస వర్మను మార్పించేందుకు పార్టీ అధిష్టానంపై మూకుముడిగా ఒత్తిడి చేయాలని నిర్ణయించారట. అభ్యర్థిని మార్చుకుంటే అసెంబ్లీ అభ్యర్థులపై ప్రభావం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ ముఖ్యంగా ఎంపీ సీట్లపైనే ఆశలు పెట్టుకుంది. అందులో భాగంగా 6 సీట్లు తీసుకుంది. కానీ బీజేపీ తీసుకున్న 6 స్థానాల్లో కేవలం ఒక్క నర్సాపురం మినహా మిగతా 5 స్థానాల్లో టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన వారికి టికెట్లు వచ్చినట్లు బీజేపీలోని ఏపీకి చెందిన సీనియర్లు విమర్శిస్తున్నారు. ఆ ఒక్క స్థానం కూడా బీజేపీకి దక్కకుండా ప్రస్తుతం రఘురామ పేరును ప్రస్తావనకు తేవడం బీజేపీ సీనియర్లకు మింగుడు పడ్డం లేదు. బీజేపీని టీడీపీ నమ్మడం లేదనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏముంటుందని వారు పేర్కొంటున్నారు. మిగతా 5 సీట్ల విషయంలోనూ విశాఖపట్నం స్థానాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆశించారు. ఆయన కొంతకాలంగా విశాఖలో ఇళ్లు కూడా తీసుకుని ఉంటున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి కేటాయించిన స్థానాల్లో విశాఖపట్నమే లేకుండా పోయింది. దీంతో ఆయనకు టికెట్ అనే ప్రస్తావనే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారు. విశాఖ సీటే తమ పార్టీకి రానప్పుడు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ఎదురు ప్రశ్నించారు. టీడీపీ బీజేపీ పొత్తుల గురించి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ విమర్శలు చేసిందంటే అది రాజకీయ ప్రయోజనాల కోసమని అర్థం చేసుకోవచ్చు. కానీ పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాలే ఒకరిపై మరొకరు నమ్మకం లేకుండా పోవడం ఇరు పార్టీలకు ఏ విధంగా మేలు చేస్తుంది? పైగా తాము ఏ ప్రత్యర్థినైతే ఢీకొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయో అదే ప్రత్యర్థి పార్టీకి ఆయుధంగా మారవా అనే ప్రశ్న వస్తుంది. ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ రాజకీయంగా విమర్శలు చేస్తే కూడా ఇరు పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించి ధీటుగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది మిత్రపక్షాలుగా కొనసాగుతూ పొత్తులకు తూట్లు పొడిచే విధంగా ఒకరిపై మరొకరు నమ్మకం లేకుండా కొనసాగడం ఇరు పార్టీలను నష్టపరుచుకోవడమే అవుతుందని ఇరు పార్టీల పొత్తులను గమనిస్తున్న వారు చెబుతున్నారు. మరో భయంకరమైన విషయం ఏమిటంటే బీజేపీలోని ఒక వర్గం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందని, మరో వర్గం టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుందని బీజేపీలో 2 వర్గాలుగా విడిపోయిన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. 2 వర్గాలుగా విడిపోయిన నాయకులు ఒక వర్గంపై మరొక వర్గం విమర్శ చేయడం, ఆ విమర్శలు చేసుకుంటున్న పార్టీతో పొత్తు కొనసాగుతున్న టీడీపీకి కూడా నష్టం కలిగిస్తాయనే భావన వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో ఎవరి పక్షాన ఉన్నారనే విషయం ప్రజలకు స్పష్టం చేసేందుకే నాయకులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నట్లు మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.